కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బిటుమిన్ రహదారిని ఎంపీ పురంధేశ్వరి ప్రారంభించారు. అనంతరం పెదపూడిలో పామాయిల్ రైతులకు పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ పంటను మొదటిసారి పరిచయం చేసిన ఘనత మా తండ్రి ఎన్టీఆర్దే అన్నారు. అదే రోజు షహాపురం గ్రామంలో గ్రామ పెద్ద గాంధీ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే నల్లమిల్లి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సౌజన్యంతో ఈ గ్రామంలో ఉన్న కూటమి పెద్దలందరూ కలిసి తెలుగు జాతికి యువపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఎన్టీఆర్ కుటుంబ సంస్కరించాలని ఇక్కడ పెద్దలందరూ కోరడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి కుమార్తె, పూర్వపు కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీ పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, దానికి అనుగుణంగానే ఈరోజు మన ఎంపీ గారు వచ్చి విగ్రహాన్ని వారి సువర్ణ హస్తాల మీదుగా ప్రారంభించడం అనేది చాలా సుదినం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆనందాన్ని ఇచ్చిన శ్రీమతి పురంధరేశ్వరి గారికి, నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు జాతి ముద్దు బిడ్డలు ఎవ్వరూ లేరు. తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా తెలుగు జాతిలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరు అని ఇటీవల కాలంలో కూడా నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహిస్తే అత్యధిక శాతం నందమూరి తారక రామారావు గారికి లభించడం జరిగింది. ఆయనకు సుదీర్ఘ తీరంలో కూడా ఇంకొక వ్యక్తి చోటు చేసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలనే నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల వ్యవధిలో నిర్విరామంగా రాష్ట్రమంతా పర్యటన చేసి 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఒక అధికారంలోకి రావడమే కాదు, సంక్షేమ పథకాలకి ఆద్యులు ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. చీరా దావతీ పథకం, గృహ నిర్మాణ పథకం, 2 రూపాయలకి కిలో బియ్యం. ఈనాడు నిజంగా నా జీవితంలో నేను మరవలేనటువంటి దినం. సహపురం గ్రామవాసులు మీరు కనబరిచినటువంటి అభిమానం, ప్రేమ, అనురాగం ఇదంతా కేవలం నాదే, నాకు సొంతం అనుకుంటే నా అంత అవివేకం
స్థాయికి ఇంకొకరు ఉంటారు అని చెప్పి నేను భావించుకున్నాను. ఇదంతా నందమూరి తారక రామారావు గారి సొంతం, వారి బిడ్డగా నేను కోరుకున్నటువంటి ప్రసాదం. ఇవాళ ఈ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో నేను భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది. నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి, మీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయి అని చెప్పి నేను విశ్వసిస్తాను. కనుకనే పార్లమెంట్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించగలిగాను. అదేవిధంగా వారి శత జయంతి సందర్భంలో వెండి నాణం పైన నందమూరి తారక రామారావు గారి బొమ్మ ముద్రించగలిగాను అని చెప్పి నేను భావిస్తాను. అది ఆ తండ్రి ఆశీర్వాదం. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారని. ఎందుకంటే ఏదో ఒక ఆశ ఉంటుంది, కానీ ఆత్మ బంధువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవతల మనిషిని గుట్టిగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఈరోజు వేదిక ముందు నేను చూసేటువంటి వారందరూ కూడా ఆత్మ బంధువులని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఇంత గౌరవంగా సహపురం గ్రామ వాసులు సంకల్పించిన పెద్దలు గాంధీ గారు ముందుకు వచ్చి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని చేయడానికి వారు పూనుకున్నా, ఇదంతా కూడా ఆత్మ బంధువులైనటువంటి మీ అందరికీ ఆ తండ్రి గారు, మీ అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానానికి నిదర్శనం, గుర్తు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నమ్మవలసినటువంటి అంశం. నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనగాడు పండువా లేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడు. అంతటా ఆగలేదండి, ఇంకా ముందు మంచి మనసు ఎదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలి సైపని వాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడు అన్నాడు. నేను అడిగా నారాయణ రెడ్డి గారు, బాబాయ్ మీరు తెలుగువాడి గురించి అని చెప్పి మీరు అంటున్నారు, నిజంగా తెలుగువాడి గురించేనా అని అన్నాను. వాడు ఇది తెలుగువాడి గురించే నేను రాశానని చెప్పి ఒక గ్రౌండ్ లో ప్రచార నిమిత్తం అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన వారి స్పీచ్ వినిపిస్తున్నారు. లక్షల్లో అక్కడికి వచ్చారు. వారు ఏమంటారో విందాం కదా అని. ఇంతలో ఉన్న పడంగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఉన్న పడంగా ఆ మైదానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి పక్కకి పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగారు, అయ్యా ఏం నేను తప్పు మాట్లాడానా, ఎందుకు ఇట్లా లేచి పారిపోతున్నారంటే, మీరు తప్పు మాట్లాడలేదండి, అన్ని కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, కాకపోతే పక్క మైదానంలోకి వచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు, మీరందరూ అట్లా వెళ్ళారని చెప్పారు. అంటే ఈ వ్యక్తి అడిగారు, అవునా నందమూరి తారక రామారావు గారు ఎవరు ఆయన అని అడిగితే, ఆయన రాముడి వేషం కృష్ణుడి వేషం వేశారండి, ప్రజలందరూ కూడా ఆయన్ని పూజ్యభావంతో చూస్తూ ఉంటారు అని అనగానే ఈయన అన్నారంట, ఆయన రాముడు కృష్ణుడు వేస్తే రావణాసుడు దుర్యోధనుడు వేషం వేసినటువంటి వారు ఉండాలి కదా, వారిని మన సభకి తీసుకురండి అంటే ఈ వ్యక్తి అన్నాడంట, అయ్యా బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, అది కూడా ఆయన వేసేసారు కదా అని అన్నారు. అంటే నాయకుడి పాత్ర వేసి ప్రేక్షకుల్ని అలరించడం వేరు, ప్రతి నాయకుడి పాత్రలో కూడా ప్రేక్షకుల్ని అలరించగలిగేటువంటి సామర్థ్యం, నైపుణ్యం ఆయనకి సొంతం. ఎందుకంటే అంకిత భావం. నేను ఇందాక చెప్పినట్టుగా పాత్రను పోషించలేదు, పాత్రలో జీవించారు. కాబట్టి రాముడి సౌమ్యం అయినా సరే, దుర్యోధనుడి దర్పం అయినా సరే, రావణాసుడి అహంకారం అయినా సరే, శ్రీకృష్ణుడి చిలిపితనం అయినా సరే, అదంతా కూడా నందమూరి తారక రామారావు గారికి సొంతం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక అంకిత భావం. రామారావు గారి విగ్రహావిష్కరణ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది. పెద్దలు గాంధీ గారు విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు.
మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం. ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నేను చాలా ఆనందిస్తున్నటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి, ఇక్కడ విగ్రహావిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నాను. కనుకనే పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను. అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణ్యం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. అటు వచ్చండి, అటు రండి, మీరు వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండి. పురంధేశ్వరి మేడం గారికి సాల్వతో సన్మానిస్తున్నారు. అలాగే సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ, మన పార్లమెంట్ సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి గజమాలతో, అలాగే గణపతి మెమోంటోతో మన శాసనసభ్యులు పెద్దపడి మండలి భారత్ మాతాకి, భారత్ మాతాకి. మొదటి ప్లాంటేషన్ యార్లగడ్డ గోవిందరాజు గారికి తీసుకోవడం, హార్టికల్చర్ డిపార్ట్మెంటు అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శ్రీ కృష్ణమూర్తి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరి పేర్లు సాంప్రదాయం, వారి ప్రసంగమే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా అనుసంధానమైన కార్యక్రమం. ఏదైతే పామాయిల్ రేటుకు సంబంధించి కూడా వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వంతో ఇంటర్నేషనల్ మార్కెట్తో ముడిపడి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే సహకారం అందించాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడే చౌదరి గారు చెప్పారు, ఎంకరేజింగ్గా పాలసీస్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గత ఎంతో కాలంగా ఈ పామాయిల్ విషయం తీసుకున్నప్పుడు మెట్ట ప్రాంతంలోనే పామాయిల్ ప్లాంటేషన్ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. డెల్టా ప్రాంతానికి వచ్చేటప్పటికి మనం వరి పండించడం అనేది మనకి గత 80-90 సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనకి కాటన్ ద్వారా నిర్మాణం చేసిన బ్యారేజ్ వల్ల గ్రావిటీ వల్ల నీరు రావడం, ఇదంతా బ్లాక్ కాటన్ సాయిల్స్ అవ్వడం, అదేవిధంగా ఈ మండలంలో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ముంపు గురయ్యే పరిస్థితి, కొన్ని చోట్ల నీరందని పరిస్థితి, రకరకాలుగా ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నేను వీళ్ళందరినీ కోరేది, ఇటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఎంతసేపు 5,000 ఎకరాలు రావాలనే ఆలోచన కాకుండా రైతుల్లో కూడా ఒక అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయమైన పద్ధతిలో ఇక్కడ వరి సాగుకు మాత్రం అలవాటు పడ్డారు. దానిలో ఉన్న లోటుపాట్లన్నీ ఒక రైతుగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ హెచ్సిఎల్ వాళ్ళకి కానీ హార్టికల్చర్ వాళ్ళకి చెప్పేది వారు ఇళ్లపల్లి గ్రామంలో చేశారు. అదేవిధంగా ఈ మండలంలో వాయిన పొలాల్లో కూడా ఈ పామాయిల్ ఎంకరేజ్ చేసేటట్టుగా వారు ఆల్రెడీ ఉన్న రైతు కాబట్టి వారిని ఎంకరేజ్ చేసినట్టయితే వారిని అనుసరించి అనేక మంది రైతులు
ఇక్కడ పామాయిల్ పెంచడం కోసం ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ మండలంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద రైతు వెంకటరమణ చౌదరి గారు. ఆయన ముందుగా చొరవ తీసుకుంటే దాన్ని అనుసరించి అందరూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అందువల్ల పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక నాకు ఒక సత్కారం చేశారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి విదేశాలకు వెళ్ళి, యూరోప్లో ఉన్నటువంటి 6 దేశాలకు వెళ్ళి మేము వివరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయవలసి వచ్చింది, దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి, ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో భారతదేశ ప్రతినిధిగా నేను విదేశాలకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పడం అన్నది నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తూ వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారో రామకృష్ణారెడ్డి గారు ఇందాక వివరంగా తెలియజేశారు. 10 రోజుల క్రితం వివాహమైనటువంటి ఒక నవవధువు తన కళ్ళ ముందే భర్తని ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ గా, అంటే తలకి పిస్తోల్ పెట్టి ఆ నవవధువు కళ్ళ ముందే షూట్ చేసి హతమార్చడం జరిగింది. 10 రోజుల క్రితం పెళ్ళైనటువంటి నవవధువు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ గారు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్కి, ఏ దేశం అయితే ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తుందో ఆ దేశానికి గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి వారు పాకిస్తాన్ దాడికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. అంటే భారతీయ మహిళల నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమ రంగు ఏదైతే ఉందో అది ఉగ్రవాదుల రక్తం రంగు కంటే కూడా చాలా గాఢమైనది అని చెప్పి వారికి తెలియజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పెద్దలు చెప్పినట్లుగా ప్రపంచానికి భారతదేశ సామర్థ్యం ఏమిటో, మన బలం ఏమిటో ప్రపంచానికి మనం చాటి చెప్పుకోగలిగాం. కనుక దీనికి వెనుకున్నటువంటి కారణాలు అనేక ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పాకిస్తాన్ మిసైల్స్ ని కూల్చినటువంటి బ్రహ్మోస్, ఆకాష్, ప్రచండ హెలికాప్టర్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ కూడా మన దేశంలోనే మనం ఉత్పత్తి చేసుకున్నాం. ఇది ఎలా సాధ్యపడిందంటే నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో వారు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మన దేశంలో తయారు చేసుకున్నటువంటి మిసైల్స్ మాధ్యమంగానే పాకిస్తాన్ మిసైల్స్ ని మనం కూల్చగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పాకిస్తానీలు చైనీయుల దగ్గర నుండి వారు ఆయుధాలు కొన్నారు. కానీ చైనాకి సంబంధించినటువంటి ఆయుధాల యొక్క సామర్థ్యం ఏంటో మనం అందరం కూడా టీవీలో చూసాం. వారు బాంబు వచ్చి మన దేశంలో పడింది, పేగలేదు, మన సైనికులు వెళ్ళి దాన్ని డిఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితి మనము టీవీల మాధ్యమంగా మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. కనుక అంతటి ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుని భారతదేశ సామర్థ్యాన్ని, బలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి సందర్భంలో ఈ విషయాలు తీసుకెళ్లి కొన్ని దేశాలకి తెలియజేయడంలో నన్ను కూడా మోడీ గారు అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించి పంపించడం అనేది ఇందాక చెప్పినట్లుగా నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.